విజయ్ సార్, Yes, నటి సార్, ఎస్ సార్. డైరెక్టర్ సార్, బుజ్జి గారు సార్ 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 నేను మొదటగా ఒక విషయం చెప్పాలి మీకు. చెప్పండి సార్. మొదటగా కంగ్రాచులేషన్స్ బిగ్. థ్యాంక్ యూ సార్. అంటే సార్ సార్ అనకండి సార్. ఓకే బుజ్జి చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ అంటే నేను మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేసేవాడిని ఉప్పని టైంలో. ఓకే. అంటే విజయ్ సార్ని ఒకసారి కలవాలా, స్టోరీ చెప్పాలా, నేను సుక్కు సార్ని తీసుకుని మీ దగ్గర రావడం కానీ ఆ జర్నీ అంతా నాకు గుర్తుందండి. అంటే మిమ్మల్ని చూడడం, మిమ్మల్ని కలవడమే చాలా గొప్ప విషయం కింద నేను ఫీల్ అయ్యేవాడిని. అలాంటిది ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని, ఇది నేను ఊహించలేదు సార్. సార్ ఈ ఇంటర్వ్యూ ఎలాంటి కాదు సార్. ఇంత మంచి ఫిలిం చేసిన మన బుజ్జి గారు సార్ మీ పిక్చర్ చూసి సార్ అని ఇది ముందు మీరు ఇంటర్వ్యూ చేశారా ఎవరైనా? చేయలేదు సార్. అంటే ఇదే ఫస్ట్ కదా. అంటే అదే ఇదే వైష్ణవం చేశాను సార్ ఒకసారి. వైష్ణవ్ తేజ. ఓకే. సో సో చరణ్ గారికి ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంకా 2 వీక్స్లో, 2 months, ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఆగస్ట్ స్టార్ట్. సో యూ హ్యావ్ సో మెనీ వర్క్స్, సో మచ్ ఆఫ్ వర్క్స్. Still you have you took a time and came to take this interview. That I have to say thanks, Puchi. అయ్యో సార్, I know how hard work you are, and then I know how much work you have, preparations, but you came for us. No, thanks so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Thanks, యూ సో Puchi. మచ్ సార్. సార్ నేను క్వశ్చన్ పేపర్ వచ్చినట్టు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి పట్టుకుని వచ్చాను నేను. ఇది స్క్రిప్ట్ లాంటిది, నేరేషన్ మీకు ఇచ్చితే ఇలా చెప్తా ఉంటాం కదా, ఓకే సార్. అలా మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకే సార్, మీరు అడగండి సార్. అడగక చాలా క్వశ్చన్ ఉన్నాయని అడుగుతారు. చాలా క్వశ్చన్స్ ఏం లేవండి, ఒక 14-15. ఓకే సార్. డైరెక్టర్ గారు చెప్పండి. ఈ సినిమా కొన్ని ఐడియాస్ డైరెక్టర్స్ చేసినప్పుడు, అరే మనకి ఎందుకు రాలేదు ఈ ఐడియా, మనం చేసుంటే బాగుండని ఈర్ష్య వచ్చేస్తుంది, జెలస్. అది నాకు వచ్చింది సార్ ఈ ఫిలిం చూసినండి. అరే భలే ఐడియా పట్టుకున్నాడు డైరెక్టరు, ఇలాంటి ఐడియా మనకు వచ్చి ఉంటే మనం కూడా సూపర్ చేద్దాం కదా అని వచ్చింది. మొదటగా మీకు బిగ్ కంగ్రాట్స్ సార్. మీకు పెద్ద మనసు. అయ్యో తెలుగు చాలా బాగా మాట్లాడారు. పెద్ద డైరెక్టర్ కానీ ఈ మాటలు చెప్తారండి సార్. నన్ను పెద్ద డైరెక్టర్ని చేసింది విజయ్ సార్. నా చిన్న సినిమాకి నిజంగా విజయ్ సార్. అంటే నాట్ మీ ఎవ్రీవన్ నో దట్ యు ఆర్ అ గుడ్ డైరెక్టర్, ద యువర్ ఫిల్మ్ ఇస్ గ్రేట్. నేను అందరికీ చెప్పాను, మీ డైరెక్షన్లో నేను ఏ వర్డ్ కూడా నేను మార్చుకోలేదు. అవును సార్, బికాస్ అంత పర్ఫెక్ట్గా ఉంది అన్ని. నాకు భయం వేసేది సార్, ఏంట్రా మీరు మార్చమంటే ఏమన్నా మారుస్తారా, సార్ ఇది వద్దు, ఇది ఇలాగే చెప్పండి అంటే మీరు ఏమైనా తిడతారో కొడతారేమో అని భయం వేసేది. లేదు అలాంటి. కానీ అన్నీ సమ్టైమ్స్ వీ హ్యావ్ డిస్కషన్ సార్. సో పుచి యూ వాంట్ దిస్, కెన్ యూ చేంజ్ లైక్ దిస్? ఈ సెడ్ నో సార్, దిస్ ఇస్ నైస్. ఓకే, బికాస్ same with you, same because first film, and then when he is strong and he wanted this and I trusted him. Andariki ela cheyaledu nenu, because I had a trust on you. Which means he understood something and he believed in it, and I don't want to spoil it. Okay, so you are very good at it. Thank you sir. మిమ్మల్ని చూస్తే నన్నే చూస్తున్నారు. పాత ఎనభై మారే. ஐ மீன் சிம்பிள், வெரி சிம்பிள், வெரி ஓப்பன், டவுன் டு எர்த். ஐ மீன் அப்போ நம்மளை பற்றி நம்ம பேர் சொல்கிற இது இல்லைண்ணே, அவரை பற்றி சொன்ன நம்மளை பற்றி சொல்கிற மாதிரி. ஐ மீன் ఎవరి மாதிரி என்ன மாதிரி சொல்கிற என்னை பற்றி பேர் சொல்கிற மாதிரி எடுப்போம். మహారాజాని టైటిల్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా? ఎందుకు పెట్టారు టైటిల్ అని నాకు తెలుసుకోవాలని సార్. இந்த சொசைட்டி, ஐ மீன் நாட் ஓன்லி இந்த சொசைட்டியில் பொதுவாகவே இந்த ஆன்சர் வந்து ஐடியா தான். இதை ஒரு தமிழ் ரிவ்யூவர் சொன்னார், பட் அதுதான் நானும் வச்சது. பட் அது அவர் பேர் சுதீர் ஸ்ரீனிவாசன். ஸோ சொசைட்டியில் நம்ம லோவாக பார்க்குற, லோவாக நினைக்கிற, அதை முன்னாடி நிறுத்தி அதை நான் எக்ஸாகரேட் பண்ணி காட்டணும்னு ஒரு ஐடியா. அண்ட் பார்பர் இஸ் மகாராஜா, குப்பத்தொட்டி இட்ஸ் அ ப்ரீஷியஸ், ஜஸ்ட் லைக் அந்த மாதிரி தோணுச்சு. அது டூ மச்சாக வச்சா ரொம்ப ஓவர் பண்ணுற மாதிரி ஆகிடும்னு சொல்லி ஒரு 3-4 இது மாதிரி 2-3 கேரக்டர் வச்சுருக்கேன். ஸோ அந்த மாதிரி பண்ணது தான். குப்பத்தொட்டிக்கு மகாராஜாவுக்கு முன்னாடி ஒரு இதெல்லாம் யோசிச்சுட்டு மகாராஜா அப்படின்றது டைட்டில் அங்கேருந்து தான் உருவாச்சு. ஐ மீன் இவர் பேர் மகாராஜா, அதில் சந்தேகம் இல்லை. அண்ட் மகாராஜா டைட்டில் கிரியேட் ஆனது அதே வச்செல்லாம் முடிவானது. ஆனால் பிகினிங் பேர் மகாராஜா. He said there is one reviewer is there, also Tamil reviewer is there, Sudhir Srinivasan. So he wrote it in his review also. సార్ నాకు మీరు చెప్తుంటే అంటే డస్ట్బిన్కి లక్ష్మి అని పెట్టి బార్బార్కి మహారాజా అని పెట్టడం గూస్ బంప్స్ వచ్చాయి నాకు చెప్తుంటే. సో he wanted to ஒரு ఉన్నతమైన ఎలివేటెడ్ అండ్ ఉన్నతమైన పొజిషన్ ఇవ్వడానికి
అలా చేశానని చెప్తారు సార్. నిజంగా సార్, అంటే మనం ఎవరు ఆ క్యారెక్టర్ని, మహారాజా క్యారెక్టర్ని ఆ వర్క్లో ఊహించాం. నార్మల్ వర్క్ ఏదో వాచ్మెన్ జాబ్ చేయొచ్చు, అలా చేయొచ్చు, కానీ అప్పుడు కొత్తగా స్క్రీన్కి కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది సార్. స్టార్టింగ్ నుంచే ఆటో డ్రైవర్ నాకు అర్థం తెలుగు బాగా అర్థమైందని చెప్పండి. అర్థమైంది. మీకు ఎంట్రీ అవ్వబోతులకు తెలుగు కంప్లీట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఏమీ రాదు లాంగ్వేజ్. నేను చిన్నప్పుడు చాలా తెలుగు మూవీ మా చూసింది. ఐ మీన్ చిరంజీవి గారి మూవీ, వెంకటేష్ గారు సార్ మూవీ, బాలకృష్ణ సార్ మూవీ, భైరవ దీపం, ముఠా మేస్త్రి, గర్ణ మొగుడు, అదే అది సార్ తను చెప్పిన మూవీ, డైరెక్టర్ గారు చెప్పిన మూవీస్ అన్ని కమర్షియల్ మూవీస్, అందుకని అంత కమర్షియల్గా తీసాడు ఫిల్మ్. హలో బ్రదర్ అది కమర్షియల్ ఫిల్మ్. మాది ఆంధ్ర పక్క బార్డర్, తమిళనాడు కానీ బార్డర్. సో ఇన్ మై హోమ్ టౌన్ వీ యూస్ టు సీ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. ఐ మీన్ Telugu and Tamil both. I mean that's the reason. When I was in child. I mean, 10 age. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మీకే. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సార్, నాకు ఒక డౌట్ ఉంది రైటింగ్లో, నేను తెలుసుకుందామని. అంటే ఈ కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా, లేకపోతే ఎండింగ్లో మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి, అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ సార్, ఎక్కడా కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియన్కి దొరకడానికి క్లూ, అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా, లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా? అంటే నాకు ఉప్పెన వచ్చినప్పుడు కూడా సార్, నేను రాస్తా ఉన్నాను, కానీ క్లైమాక్స్ వచ్చింది సార్. క్లైమాక్స్ వచ్చిందా, క్లైమాక్స్ని పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటూ వచ్చా. అంటే మీకు ఏం ఐడియా వచ్చింది అన్నది? To be honest, I wrote this script for 5 years. Not consistently. Continuously. ஒரு கொஞ்ச நேரம் எழுதுவேன், அப்புறம் I mean I write the script, then if I get a writer block and throw it up and we'll do other work. I mean other work means playing cricket, watching movies, writing books. I mean then if I get an idea, then again I'm going to write that kind of writing. So hope you understand more. இல்லை அவருக்கு புரியும் நினைக்கிறேன். அந்த மாதிரி தான் எழுது. தென் ரைட்டிங் ஸ்கிரிப்ட் இஸ் லைக் மேக் பில்டிங் அ பியூட்டிஃபுல் ஹவுஸ் ஃபார் மீ. ப்ளூ பிரிண்ட் அண்ட் பேஸ்மெண்ட், தென் வி ஹாவ் டு மேக் rooms, hall, then we have to paint. Yes, right. So idea, premise, online, characterization, then நான் இதை மட்டும் கரெக்டாக சொல்லுங்கள் அவர்கிட்ட. ஐ மீன் எல்லாத்தையும் சொல்லுங்கள். ஓகே. ஸோ அவர் ஸோ தெர் இஸ் அ ஸ்க்ரீன் பிளே அண்ட் சீன்ஸ் பிளே. சீன்ஸ் பிளே போத் ஆர் இம்பார்ட்டன்ட், ரைட்? ஒரு சீன் பிளே ஆகும்போது ஒரு பேப்பரில் நான் எழுதி வச்சுக்கிறது, இந்த சீனில் இந்த மூடு வரணும், திஸ் இஸ் த மூடு. இந்த சீனில் இந்த டேக்அவே இதுதான், ஆடியன்ஸோட டேக்அவே இதுதான். இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்டினியூஷன் வரதுல அதுக்கு முன்னாடி அவன் ஜட்ஜ் பண்ணணும். ஸோ இந்த சீன் மூலிமா ஒரு சீனில் என்னென்ன வரணுமோ, என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சுரு. அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம், சம்டைம் ஒர்க் ஆக கூட போகலாம், பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன். ஸோ இது வந்து ஸ்பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும், சில ஐடியாக்கள் வரும்போது நிறைய చేంజ్ ఆகும், బట్ இந்த టిక్ மட்டும் మిస్ ఆగాமல் பார்த்துப்பேன். అవ్వదా. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు చెప్తుంటే అంటే ఈ 5 years నుంచి కూడా విజయ్ సార్ ఉన్నారా స్క్రిప్ట్లో? కాదు సార్. అంటే ఎప్పుడు మీరు? హీ కేమ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ సార్. లాస్ట్ ఇయర్ సార్ 2022 స్టార్ట్ చేసాం, 23 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సార్. సో వీ స్టార్టెడ్ టాకింగ్ ఫ్రమ్ 2022 June, July, maybe that time. So 6-7 months, maybe 7 months, 8 months, 1 year maybe, we've been talking. And we start the shoot in February. So before that, there is no idea. Sometimes ஒரு certain timeல back track கூட பண்ணி எழுதுவோம். That's what how you wrote. No, sometimes the climax. Sometimes not climax. I mean sometimes இந்த மூட் நல்லா இருக்கு, இது நல்லா இருக்கு, இது அந்த டாட்ல கனெக்ட் பண்ணிட்டு அங்கிருந்து பேக் ட்ராக் கூட எழுதுவோம். ஐ மீன் சம்டைம்
இந்த ஹோல் மூவியால் சார் சம்டைம் கூட சில போர்ஷன்ஸ் மட்டும் பேக் ட்ராக் பண்ணி எழுதும். சூப்பர் சார். சார் అంటే